నమస్తే వైఆర్5 న్యూస్ కి స్వాగతం. బతుకుదామని వచ్చినటువంటి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన పానీపూరి బండ్లు వాటి మీద బతికే వాళ్ళందరూ కూడా ఒక విన్నపం చేస్తా ఉన్నారు. మున్సిపాలిటీ వైపు నుంచి ఉన్నటువంటి వాళ్ళకి పన్ను ఉంటుంది. రోజుకు ఇంతకుముందు 15 రూపాయలు ఉండేదంట. తర్వాత గత సంవత్సరం దాన్ని 30 రూపాయలు చేసినారు. ఇప్పుడు దీన్ని 50 రూపాయలు చేయమని మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారు. దయచేసి మాకంత ఆదాయం ఉండదు, కేవలం సాయంకాలం పూట 3 గంటలు మాత్రమే మేము వ్యాపారం చేసుకుంటాం, ఆ డబ్బు సమకూరదు, దయచేసి మేము 30 రూపాయలే కడతాము, మాకు కనికరించండి అని వీళ్ళందరూ కూడా నచ్చి అడిగారు. 100కు 100% కరెక్ట్. రోజుకు 2-3 గంటలు పని చేసేవాళ్ళు, అది వర్షం గిర్షం పడితే కూడా ఇంకా పని ఉండదు వాళ్ళకి. కాబట్టి నెలకు 10-15 రోజులు పని చేసుకుంటే ఎక్కువ. దాంట్లో పానీపూరి పానీపూరి తింటే ఎంత ఇస్తారు డబ్బులు కదా, వాళ్ళకు కూడా రోజుకి 50 రూపాయలు అనేది బరువుగా అనిపిస్తుంది. కాబట్టి నేను మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఇంత ముందు ఎంత కట్టేవాళ్ళు 30 రూపాయలు చెప్పిన అంతే కట్టమని నేను మున్సిపాలిటీ వాళ్ళకి కూడా నేను ఆదేశిస్తాను. వీళ్ళకందరికీ హామీ ఇస్తా ఉన్నాను, మీరందరూ బాగా బతకండి. పానీపూరి ఇంకా రుచిగా చేసి మా ఆదోని ప్రజలకు అందించాల్సిందిగా మంచి మంచి జ్యూసులు చేసి, మంచి మంచి స్వీట్లు చేసి, కుల్ఫీలు చేసి మా ఆదోని ప్రజలకు అందించాల్సిందిగా ఆదోని ప్రజల వైపు నుంచి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. కలిసినాం ఈరోజు. మాది కొద్దిగా మున్సిపాలిటీ వల్ల 50 రూపాయలు చేస్తారని చెప్పినారు. 50, 40, 40 అని చేసినా చెప్పినారు. మాకు కొద్దిగా ఇబ్బంది అవుతున్నది. ఏమంటే 30, అప్పుడు 15, 30 రూపాయలు చేసినారు. ఇప్పుడు ముందు నుంచి 30 కడుతున్నాం. అదే కడదామని మేము ఆలోచించినాము. అదే సార్కి వచ్చి చెప్పినాము. స్వీట్ బండి, ఐస్ క్రీమ్ బండి అన్ని కలిసి అన్ని మాట్లాడినాము. సార్ చెప్పినారు, మాకు హామీ ఇచ్చినారు, మాట ఇచ్చినారు. అదే మా మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, మాతో ఒక 30 రూపాయలు అనుకోండి. ఏమంటే మాకు అంతనే వ్యాపారం కూడా అంత ఓవరే. ముందు 2-3 గంటలు వ్యాపారం చేసుకునే దాంట్లో కూడా మాకు కొద్దిగా 50 కట్టాలంటే ఇబ్బంది పడుతున్నాం. అందుకోసం మా వల్ల కొద్దిగా సహకరించండి. పేరు నాది ఉత్తమ్. మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చినాము, ఎమ్మెల్యే గారికి కలిసినాము.